Hi students, very good morning all of you. So now in this class we discuss about third question in measure of dispersion. So again the question is you need to find out mean deviation from mean according to continuous data. సో మళ్ళీ ఇక్కడ మనకు కంటిన్యూస్ డేటా ఇచ్చాడండి. సో దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్. సో మన కంటిన్యూస్ డేటా అంటే ఏమి ఇస్తారని చెప్పానని నేను క్లాస్ ఇంటర్వల్స్ ఇస్తాడు. సో దీస్ ఆర్ ఆల్ క్లాస్ ఇంటర్వల్స్. సో నౌ టేబుల్ నోటేషను. సో మనకు కంటిన్యూస్ డేటా అంటే ఫార్ములా ఏం గుర్తుకు రావాలండి? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. దిస్ ఈజ్ ద అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా. a ప్లస్ సమేషన్ fi di బై సమేషన్ fi ఇంటూ హెచ్. ఆల్రెడీ మనం సెకండ్ క్వశ్చన్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఉన్న టర్మ్స్ని మనం టేబులర్ నోటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. వెరీ సింపుల్ అండి. నౌ మార్క్స్, గివెన్ మార్క్స్ మెన్షన్డ్, క్లాస్ ఇంటర్వల్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిప్రజెంటెడ్ యాజ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ fi. నెక్స్ట్ ఫస్ట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద xi వాల్యూ ఫ్రమ్ ద గివెన్ క్లాస్ ఇంటర్వల్స్. సో ఇక్కడ xi ఫార్ములా ఏంటిదండి? మనకు లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2, యావరేజ్ వాల్యూ ఆఫ్ లోవర్ అండ్ అప్పర్ బౌండరీ వాల్యూ. సో మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ నేను సెకండ్ దానికి ఫైండ్ అవుట్ చేశాను. సో హియర్ లోవర్ బౌండరీ 10, అప్పర్ బౌండరీ 20 బై 2, 30 బై 2 15. సో సింప్లీ మనకి ఏం వాల్యూ వస్తుందండి? మిడిల్ వాల్యూ ఆఫ్ ది బౌండరీ వాల్యూస్. బౌండరీ వాల్యూస్కి మిడిల్ వాల్యూ వచ్చేస్తుంది. సో 0 to 10 మిడిల్ వాల్యూ 5, హియర్ 15, 25, 35, 45, 55 అండ్ 65. సింప్లీ ద xi వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ మిడిల్ వాల్యూస్ ఆఫ్ లోవర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ, అదర్వైజ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ లోవర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ. నువ్వు ఎలా చేసుకున్నా పర్లేదు. సో మనకు క్లాస్ మార్క్స్ నుంచి, క్లాస్ ఇంటర్వల్స్ నుంచి సింప్లీ xi వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిదంటే ఫార్ములాలో డిఐ. సో డిఐ ఫార్ములా మనకు తెలిసిందే. ఏంటిది? xi మైనస్ ఏ బై హెచ్. సార్ మనకి ఇక్కడ మరి ఏ కనిపిస్తుంది, హెచ్ కనిపిస్తుంది, xi. ఆల్రెడీ xi వాల్యూస్ కంప్లీట్ అయిపోయినాయి. ఏ ఈజ్ నథింగ్ బట్ అజ్యూమ్డ్ మీన్. సో ఎక్కడ అజ్యూమ్ చేసుకోవాలి మనం? ఫ్రమ్ xi వాల్యూస్లో మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఏ వాల్యూనైనా అబ్జూమ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ఏం చేసుకున్నా? 35ని అజ్యూమ్ చేసుకున్నా. సో దట్ ఈస్ ద అజ్యూమ్డ్ మీన్ వాల్యూ. సో హెచ్ అంటే ఏం చెప్పానండి? క్లాస్ సైజు. క్లాస్ సైజ్ అంటే ఏంటిదండి? హౌ వీ కెన్ డిఫైన్ డిఫరెన్స్ వాల్యూ ఆఫ్ ది అప్పర్ బౌండరీ అండ్ లోవర్ బౌండరీ. సో ఇక్కడ మనకి ఈ బౌండరీ వాల్యూస్ని డిఫరెన్స్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందండి? 10 వస్తుంది. ఎవ్రీ క్లాస్ ఇంటర్వల్ను నువ్వు డిఫరెన్స్ చేస్తే నీకు వాల్యూ ఎంత వస్తుంది? 10. దట్ ఈస్ ద క్లాస్ సైజు. సో ఇక్కడ నేను ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చూపెట్టాను. చూడండి xi, ఫస్ట్ xi వాల్యూ ఏంటిదండి? 5 మైనస్ అజ్యూమ్డ్ మీన్ ఏంటిది? 35 బై క్లాస్ సైజ్ ఎంత? 10. 5 మైనస్ 35 మైనస్ 30 బై 10. 0 0 క్యాన్సల్, సింప్లీ -3. దట్ ఈస్ ద -3. దెన్ నెక్స్ట్ సిమిలర్ ఆల్ వాల్యూస్ ఇదే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రఫ్ వర్క్లో మనం చేసుకోవాలి. 15 మైనస్ 35 బై 10 చేస్తే నీకు -2 ఆన్సర్ వస్తుందండి. సో అలానే రిమైనింగ్ వాల్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిది? fi di. వేటి మనం మల్టిప్లై చేయాలండి? ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అండ్ డిఐ వాల్యూస్. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 6 3 జా 18, 5 మైనస్ 2 జా -10, 8 మైనస్ 1 జా -8, 15 0 జా 0, లైక్ దిస్. రిమైనింగ్ ఆల్ వాల్యూస్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్. సరే మరి ఇది ఎందుకు తీసుకున్నాము? మనకు ఫార్ములాలో ఏముందండి? సమేషన్ fi di వాల్యూస్. అంటే fi di వాల్యూస్ అన్నింటినీ ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ వీటన్నింటినీ యాడ్ చేసేసాను. 12 ప్లస్ 9 ప్లస్ 7 ఈ మూడింటిని యాడ్ చేయాలా. నెక్స్ట్ ఈ వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసేసేయాలి. చేసేస్తే మనకు ఎంత వస్తుందండి? ఫైనల్గా వాల్యూ మనకు -8 వచ్చేసింది. సో fi di, సమేషన్ fi di వాల్యూ ఫైనల్లీ యూ విల్ గెట్ -8. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఫార్ములాలో ఉన్న టర్మ్స్ అన్నీ వచ్చేసినాయండి. లాస్ట్ రాల్ ఏంటిది? సమేషన్ fi. సో ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టేశాను. అన్ని fi వాల్యూస్ని యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 50 వచ్చేసింది. సో ఇక్కడ వరకు fi di వరకు మనం ఏంటిదండి ఫైండ్ అవుట్ చేసేది? మీన్ వాల్యూ బై యూజింగ్ అజ్యూమ్డ్ మీన్. సో ఇక్కడ చూడండి మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాను. ఏ అజ్యూమ్డ్ మీన్ 35, సమేషన్ fi di వాల్యూ -8, సమేషన్ fi 50, క్లాస్ సైజ్ హెచ్ 10 వచ్చేసింది మనకు. సో ఇక్కడ సింప్లీ 0 0 గెట్స్ క్యాన్సెల్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చిందని మనకు
ప్లస్ ఇంటూ మైనస్ 8/5. 8/5ని మనం డివైడ్ చేస్తే, నువ్వు డివైడ్ చేసుకోండి. ఎలా డివైడ్ చేస్తావు? ఇలా డివైడ్ నొటేషన్ చేసుకుంటే నీకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 1.6. సో 35 నుంచి 1.6 తీసేస్తే మనకి ఎంత అండి ఆన్సరు? 33.4. దిస్ ఈజ్ ద మీన్ వాల్యూ. ఇప్పుడు ఈ మీన్ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ ఫార్ములా ఏంటిది? సమ్మేషన్ fi mod xi minus x bar by summation fi. సార్ ఆల్రెడీ డినామినేటర్ పార్ట్ సమ్మేషన్ fi 50 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం సార్. మనకు కావాల్సింది ఏంటిది? న్యూమరేటర్ పార్ట్. న్యూమరేటర్లో ఇండివిజువల్గా చూసుకుంటే మనకి ఎన్ని టర్మ్స్ అండి? ఫస్ట్ టర్మ్ ఏంటిది? మాడ్ xi మైనస్ ఎక్స్ బార్. సెకండ్ టర్మ్ ఏంటిదండి? fi ఇంటూ మాడ్ xi మైనస్ ఎక్స్ బార్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని నేను టేబులర్ నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకుని ఇక్కడ చూడండి. ఫస్ట్ టర్మ్ xi మైనస్ ఎక్స్ బార్, సెకండ్ టర్మ్ fi ఇంటూ xi మైనస్ ఎక్స్ బార్. గుర్తుంది కదండి. సో ఇక్కడ మనకు ఫార్ములా వచ్చేసింది అంటే టేబులర్ నొటేషన్ ఈజీ అండి. టేబులర్లో మనం చేయాల్సింది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపరేషన్ అంతే. సో ఫస్ట్ కంపల్సరీ యూనిట్ టు రిమెంబర్ ద ఫార్ములా ఫర్ మీన్ అండ్ ఫార్ములా ఫర్ మీన్ డీవియేషన్. మనకు ఫార్ములాలో ఏ టర్మ్స్ అయితే కనిపిస్తున్నాయో వాటిని మనం ఇండివిజువల్గా టేబులర్ నొటేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు మాడ్ xi మైనస్ ఎక్స్ బార్. మాడ్ అని ఉందండి. మాడ్ అంటే మనకి ఏ వాల్యూ వస్తుంది? కంపల్సరీ పాజిటివ్ వాల్యూ. మైనస్ ఉన్న ప్లస్లోకి మారుతుంది, ప్లస్ ఉన్న ప్లస్లోకి మారుతుంది. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఏంటిదండి? xi మైనస్ ఎక్స్ బార్. xi వాల్యూస్ మనకు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకు xi వాల్యూ ఎంత అండి? ఇక్కడ మనకు 5 మైనస్ ఎక్స్ బార్. వాట్ ఈస్ ద ఎక్స్ బార్ వాల్యూ అండి? ఇందాక మనకి ఎంత వచ్చింది ఎక్స్ బార్ వాల్యూ? 33.4. 33.4 ఎక్స్ బార్ వాల్యూ వచ్చేసింది. xi వాల్యూ ఎంత వచ్చిందండి మనకు? 5. సో 5 మైనస్ 33.4 చేస్తే మనకి ఎంత అండి ఆన్సర్? ఇక్కడ 28.4. సో ఇలా చేసుకోవాలి. సో xi మైనస్ 33.4. 33.4 అంటే ఏంటిది? మీన్ వాల్యూ. సో 5 మైనస్ 33.4 ఎంత అవుతుందండి మనకు? మైనస్ 28.4. సో మాడ్లో ఉంది కాబట్టి మైనస్ గోస్ టు ప్లస్ 28.4. నెక్స్ట్ ఏంటిదండి? 15 మైనస్ 33.4 మైనస్ 18.4. మైనస్ గెట్స్ క్యాన్సల్, సింప్లీ 18.4. సో సిమిలర్లీ రిమైనింగ్ ఆల్ వాల్యూస్ని ఇలానే చేసుకోవాలి. xi వాల్యూ మైనస్ మీన్ వాల్యూ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఏంటిదండి మనకి ఇక నొటేషన్? fi ఇంటూ మాడ్ xi మైనస్ ఎక్స్ బార్. fi వాల్యూను అండ్ ఈ వాల్యూను ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. 6 28.4 170.4, 5 18.4 92. సో ఇలా fi వాల్యూస్ను అండ్ xi మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ను ఏం చేయాలండి? మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో చేసుకుంటే మనకు ఈ వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటన్నింటినీ మనం ఏం చేయాలండి? ఫార్ములాలో ఏ నొటేషన్ ఉంది? సమ్మేషన్ fi ఇంటూ మాడ్ xi మైనస్ ఎక్స్ బార్ నొటేషన్ ఉంది. సో నేను వీటన్నింటినీ యాడ్ చేశాను. యాడ్ చేస్తే నాకు ఏమొచ్చేసింది? 659.2 వచ్చేసింది. సో ఫైనల్లీ ఈ వాల్యూ వచ్చేసింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సమ్మేషన్ వాల్యూ ఎంత వచ్చింది? 659.2 బై సమ్మేషన్ fi ఎంత వచ్చేసింది? ఇక్కడ 50. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 13.185. So this is the mean deviation from the mean according to continuous data. So very simple question అండి. మనకు 100% 5 క్వశ్చన్స్ నుంచి ఒకటి వస్తుంది. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండి? మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్ అకార్డింగ్ టు డిస్క్రీట్ డేటా. డిస్క్రీట్ డేటా మీన్స్ ద xi values directly given. Second question ఏంటిదండి? mean deviation from the mean to the continuous data. Now third question also mean deviation from the mean continuous data. So ఈ 3 questions అయిపోయినాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ mean deviation from the median. ఫిఫ్త్ క్వశ్చన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సో టోటల్ 5 క్వశ్చన్స్ అండి. 5 క్వశ్చన్స్లో నుంచి మనకు 100% మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్లో వచ్చే ఈ 5 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఫార్ములాస్. అకార్డింగ్ టు డిస్క్రీట్ డేటా యూ కెన్ యూస్ డైరెక్ట్ మెథడ్, కంటిన్యూస్ డేటా, assumed mean method. Next we have to median different formula. In that extra term is included like cumulative frequency. Median లో మనకు వచ్చే టర్మ్ ఏంటిదండి? cumulative frequency. So next variance and standard deviation to individual formulas. So mostly you need to remember 5 formulas for the measure of dispersion.
సో ఇది అండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్ చూద్దామండి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.